స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొద్దనే కుట్రతోనే తమ ఓట్లను మరో ప్రాంతానికి మార్చారని ఆదిలాబాద్లో ఇద్దరు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. ఇచ్చోడ మండలం అడెగమ బి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కదం వనిత, ఆమె భర్త సుభాష్ పేర్లను అడెగమ బిలోని PS 140 నుంచి తొలగించి ఇచ్చోడ PS 137కు మార్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తికి సంబంధించిన ధృవీకరణ పత్రం సంఖ్యతో సుభాష్కు, సూర్యాపేట జిల్లాకు చెందిన మరో వ్యక్తికి చెందిన ధృవీకరణ పత్రం సంఖ్యతో వనిత పేరు మీద నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారు. వాటి ఆధారంగా అడెగమ బి నుంచి ఇచ్చోడలో నివసిస్తున్నట్లు తహసీల్దార్ సత్యనారాయణ పేరుతో ఫోర్జరీ పత్రాల్లో సృష్టించారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై తహసీల్దార్, కలెక్టర్, కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. ఇచ్చోడ మండల్ ఆదిలాబాద్ జిల్లా నా యొక్క ఓటు హక్కును అడెగమ బి నుండి ఇచ్చోడ పోలింగ్ బూత్ 137కు మార్చడం జరిగింది. ఇది మార్చడంలో బిఎల్ఓ వారి కుటుంబం వాళ్ళ పాత్ర ఉంది. నా యొక్క నివాస పత్రం మొత్తం దొంగ సర్టిఫికెట్లు తీసి నా భార్యదేమో సూర్యాపేట, నాదేమో రాజన్న సిరిసిల్ల జిల్లా యొక్క ప్రూఫ్ పెట్టి నా యొక్క ఓటు హక్కును ఇచ్చోడకు మార్చడం జరిగింది. ఈ వ్యక్తులపై జిల్లా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను.